ప్రైజ్ ద లార్డ్. మార్చి 29వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జయమిస్తానని, నెమ్మదినిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానని దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం కదా. యూదా రాజులలో ఆసా అనే ఒక మంచి రాజున్నాడు. ఇతను సలోమాను యొక్క మనవడు. ఆసా రాజు మీదకు జెరహు అనే రాజు దండెత్తి వచ్చాడు. జెరహు సైన్యము 10 లక్షల మంది, కానీ ఆసా యొక్క సైన్యము కేవలం 5,80,000 మంది మాత్రమే. మనుషుల బలం మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జెరహు సైన్యమే గెలవాలి. కానీ ఆసా రాజు దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థించాడు. శత్రువుల మీద విజయం సాధించడానికి మా బలం అయితే సరిపోదు, మా జ్ఞానం అయితే సరిపోదు, నీవే మా పక్షముగా యుద్ధం చేయి ప్రభువా అని ప్రార్థించాడు. దేవాతి దేవుడు ఆసారాజు యొక్క ప్రార్థనను ఆలకించి గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. కేవలం శత్రువుల మీద విజయం ఇవ్వటం మాత్రమే కాదు, వారికి నెమ్మదిని, మనశ్శాంతిని, ప్రశాంతతను దేవుడిచ్చారు. మన జీవితంలో కూడా జయించలేము అనుకున్న యుద్ధాలు చాలా ఉంటాయి కదా. లోకం మీద పోరాడలేక, శరీరం మీద పోరాడలేక, సాతాను మీద పోరాడలేక, మనకున్న వ్యాధుల మీద పోరాడలేక, ఆర్థిక సమస్యల మీద పోరాడలేక మనం ఎంతగానో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. అలాంటి సందర్భాలలో దేవునికి సమర్పించినప్పుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నీ పక్షముగా దేవుడే యుద్ధం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు పోరాడలేని యుద్ధాలను, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుని చెంతకు తీసుకొనిరా. దేవుడే నీ పక్షముగా పోరాడి గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.